నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అడిగే వాళ్ళే లేరన్న ధైర్యంతో విచ్చలవిడిగా అమ్మకాలకు కూడా తెగబడుతోంది. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో వెళ్తూ హడలెత్తిస్తున్నారు. ఈ క్రమంలో చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామస్తులు మట్టి మాఫియా టిప్పర్లను అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. మట్టి మాఫియా చేయడమే ఒక పెద్ద నేరం అయితే అది కూడా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేలో ఎప్పుడు కూడా మనకి బస్సులు వెళ్తుంటే ట్రావెల్ బస్సులు ఎక్కువగా వెళ్తుంటే ఏ చిన్న ప్రమాదం జరిగినా చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఎప్పటి నుంచి జరుగుతోంది, ఇప్పటికైనా అధికారులు స్పందించారన్న విషయాలు తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. నల్గొండలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా మట్టి మాఫియా చేస్తున్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తోంది. అది కూడా విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేపై రాంగ్ రూట్ లో వెళ్తూ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఆశా, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెల్మేడు గ్రామంలో మట్టి మాఫియా చెలరేగిపోతుందని చెప్పొచ్చు. అర్ధరాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా అధికారుల కళ్ళు కప్పి అక్కడ హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై పక్కన ఉన్నటువంటి ఆ గుట్టల వద్ద కూడా మట్టి అక్రమంగా మట్టి తవ్వి ఆ మట్టిని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలకు విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారం సంబంధించి అక్కడ గ్రామస్తులు కన్నేశారు. అక్కడ అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి టిప్పర్లను పట్టుకొని పోలీసులకు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అక్రమంగా మట్టి తరలించడంతో పాటు ఇద్దరు నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో వాహనదారులు అర్ధరాత్రి వేళల్లో కొంత బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు సమాచారం అందుకున్నటువంటి రెవెన్యూ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. కొందరైతే అక్కడ పుక్లైనర్ సంబంధించి అక్కడ వదిలి కూడా పరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కూడా రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ దందా గత కొద్ది రోజులుగా కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ దందాకు సంబంధించి రెవెన్యూ పోలీసు అధికారులు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేనటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఈ ప్రస్తుతం అయితే ఈ రెవెన్యూ సంబంధించిన అధికారులు అయితే గత రాత్రి జరిగినటువంటి అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.